గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి పేరు గొప్ప ఊరు దెబ్బ సిరీస్ చేయాలనుకుంటున్నాను. అది ఎపిసోడ్ 4. మొన్నటి 3 చేశాను. చూడకపోతే నేను రిలేటెడ్ వీడియో పెడతా, చూడండి. 3 వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ గురించి. ఇప్పుడు 4 వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ గురించి చెప్పబోతున్నాను. యాక్సిస్ బ్యాంక్ గురించి ఎవరో తాకింది, నేనే పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశాను. ఫ్లిప్కార్ట్లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఇస్తున్నారని ఒక 2023 టైంలో అనుకుంటా ఇస్తే, నేను అప్పుడు క్రెడిట్ కార్డు అంటే మనకు పెద్ద ఐడియా లేదు. యూట్యూబ్లో ఉదరు కొడుతుంటే ఈ క్రెడిట్ కార్డు తీసుకోండి అంటే మిగిలిన వీడియోస్ ఉంటాయి, క్రెడిట్ కార్డు అట్లా ఇట్లా అని చెప్తుంటే నాకు తెలియక నేను తీసుకున్నాను, అప్లై చేశాను. వచ్చాక షాక్ ఏంటంటే దాంతో క్రెడిట్ కార్డు ఏం చేయడానికి అవ్వట్లేదు. సో నేనేమంటున్నానంటే, ఇది మామూలుగా ఏం క్రెడిట్ కార్డు అర్థం కాక ఇంకా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశాను. నేను మేడం అట్లా క్రెడిట్ కార్డు ఎలా ఉంది అని అడిగితే, దానిలో 2-3 టైప్స్ ఉంటాయంట, మాకు తెలియదు కదా. ఆడిచ్చిన క్రెడిట్ కార్డు ఓన్లీ అది ఎయిర్పోర్ట్స్లో, పెట్రోల్ బంక్స్లో ఇవే వాడుకోవాలండి, పెట్రోల్ కొట్టించుకోవడానికి మాత్రం వాడుకోవాలండి. నాకు బండే లేదు, నేను ఎయిర్పోర్ట్స్ తిరిగింది లేదు, నాకెందుకు వేస్ట్ అని చెప్పి నేను తెలిసిన వాళ్ళు ఉంటే బ్లాక్ చేయించాను. దాన్ని బ్లాక్ చేయడానికి వాళ్ళు ఏమన్నారంటే, దానికి అమౌంట్ ఫస్ట్ మంత్ డ్యూ ఎంత ఉంది అది కట్టమన్నారు. కట్టేసేసి నేను ఫ్లిప్కార్ట్లో అప్పుడు బ్లాక్ ఆప్షన్ ఉంది కొట్టేశాను. అది క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిపోయింది. కామెడీ ఏంటంటే, ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత మన జనవరి నుంచి ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టమని వస్తుంది. మరి ఆ 2 ఇయర్స్ ఆడు కళ్ళు మూసుకున్నాడో లేదంటే అవన్నీ నాకు అర్థం కాల. ఫస్ట్ మంత్ బిల్లు కట్టేసా కదా, బ్లాక్ చేసా కదా, బ్లాక్ అయిన కార్డుకి మళ్ళీ బిల్లు కట్టమన్నాడు. సో ఇలాంటి యాక్సిస్ బ్యాంక్ విషయాలు మీకేమైనా జరిగినాయి ఖచ్చితంగా కాంటాక్ట్ చెప్పండి. నాకైతే క్రెడిట్ కార్డు విషయంలో ఇప్పటికీ ఆ ఎదవగాడు ఫోన్ చేస్తున్నాడు, అది కంప్యూటర్ వాయిస్తో. అది నేను వాడన్ కార్డుకి కట్టమంటున్నాడు. వాడన్ కార్డుకి అడిగితే నేనేం అనుకోను, వాడతాం కాబట్టి కడతాం. వాడన్ కార్డుకి అడుగుతున్నాడు. సో పేరు గొప్ప ఊరు దెబ్బ సిరీస్లో ఎపిసోడ్ 4 ఇదనమాట. అబౌట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డులు ఇస్తే మాకు తీసుకోమాకండి, మీరే ఇట్లా ఇబ్బంది పడతారన్నమాట. అదే పనిగా ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. వాడన్ కార్డు కూడా డబ్బులు కట్టమంటాడు అనమాట. ఇది నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నా. మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.